అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ప్రభు మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తున్నారు కదా. కొంతమంది సంవత్సరాల తరబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రియ సంగమా, మీరు చేస్తున్న ప్రార్థన ఎప్పటికీ వృధాగా పోదు. ఖచ్చితంగా 100% నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎంతైతే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారో వాటన్నిటిని నాట్యంగా దేవుడు మారుస్తాడు. కాకపోతే ఒక మాట మీతో పంచుకుంటాను. గొప్ప దీవెనలు పొందక ముందు గొప్ప శోధనల మధ్యన మనం ప్రయాణించాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అది శిక్షగా భావించి చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. అల్ప విశ్వాసాన్ని చూపిస్తున్నారు. నాకెందుకు వచ్చింది ఈ బాధ? నేను మందిరానికి కరెక్ట్గా వెళ్తున్నాను కదా, నేను ప్రార్థన కరెక్ట్గా చేస్తున్నాను, కనీసం టీవీ కూడా ముట్టకుండా, కనీసం ఎదుటి వారితో చెడ్డ మాటలు కూడా మాట్లాడకుండా ప్రభువే నా జీవితాన్ని బ్రతుకుతున్న నాకే ఎందుకు ఇన్ని శోధనలు వచ్చాయని కొంతమంది వెనుకడుగు వేస్తే ఏమంటున్నారంటే, ఇంక మందిరానికి వెళ్ళండి, ఇంక ప్రార్థన చేయనండి, ఎంత చేసినా నాకు జవాబు రాదండి, ఇంకా నా పిల్లలు మారు మనసు పొందరండి, ఇంక నిరుత్సాహం వెనకాల నిరుత్సాహం అట్లా మాట్లాడుతూ ఉండి దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాలకి చాలామంది దూరం అయిపోతున్నారు. ప్రియ సంగమా, బైబిల్లో చాలామంది భక్తిపరులు ఉన్నారు. వారందరూ సింహాసనం ఊరికినే ఎక్కలేదు. వారు ఎన్నో శోధనల మధ్యన ప్రయాణించారు. చాలా ఇబ్బందులు పడ్డారు. వారు గుండెలు పగిలేలాగా ఏడుస్తూ వెళ్ళారు. కానీ దేవుని బలమైన కృప ఏంటంటే, ఇంతవరకు ఎంతైతే వారు శోధన అనుభవించారో దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు వారికి అనుగ్రహించారు. ఈరోజు మీ బ్రతుకులో కూడా కొన్ని శోధనల మధ్యన ప్రయాణిస్తున్నారు కదా, ఏం కంగారు పడకండి. దేవుడు మళ్ళీ పరీక్షిస్తున్నాడు అంతే. ఆ ఒక్క మాటను గుండెల్లో పెట్టుకుని, ప్రభా నువ్వు ఏ మార్గంలో నడిపించినా నీ చిత్తమైన ప్రభు మీద ఆధారపడండి, ఆ శోధన జయించడానికి కూడా దేవుడు కృప చూపిస్తాడు. దేవుని వాక్యాలు చాలా అద్భుతమైన మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ మాట చదవగలిగితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని. భక్తులు రాస్తున్న మాట ఏంటంటే, మీరు నానా శోధనల మధ్యన పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకుని అంటున్నారు. ఎందుకంటే క్రైస్తవుడు కొన్ని శోధనల మధ్యన ఖచ్చితంగా నడవాల్సిన పరిస్థితి వస్తుంది. వారి విశ్వాసాలు పరీక్షింపబడతాయి. మనం ప్రతి శోధనని కూడా మహా ఆనందంగా ఎంచుకోవాలి. ఎప్పుడైతే నాకు క్యాన్సర్ అని తెలిసిందో చాలా కలవరం పడ్డాను. అయ్యో, ఇంక నా బ్రతికైపోయింది కదా. నా ఫోటో మా తల్లిగారికి చూపించి, అమ్మ నీకు ఇంకిద్దరే పిల్లలు, ఇంక నేను చనిపోతున్నాను కనుక ఇది ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టండి అని నా భయం కొలిది చాలా మాటలు మాట్లాడాను. మీరు ధనం ఖర్చు పెట్టకండి, నా గదిలోకి తీసుకెళ్తే నేను అక్కడే పడి చచ్చిపోతాను, ఇంకా రకరకాల ఆలోచనలు. ఎందుకంటే నేను భక్తిపరుని కాదు కదా, ప్రభు మీద విశ్వాసం నాకు లేదు కదా, ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడూ మర్చిపోయిన గనక ఒక పిరికి వాళ్ళలాగా మాట్లాడడం ప్రారంభించాను. కానీ ప్రియ సంగమా, ఎప్పుడైతే మా తల్లి నా చేతులు పట్టుకుని ప్రభుతో సహవాసం చేయి, ప్రభు మన పక్షాన ఉన్నాడు, కీడు వెనకాల దేవుడు మేలు దాచుంచాడు, నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదని ఎప్పుడైతే వాక్యాన్ని చదివారో ఆ చదివిన మరుక్షణమే క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అన్న సంగతి అర్థమైంది. ప్రియ సంగమా, ప్రతి క్రైస్తవుడు కూడా శోధనని మహా ఆనందంగా ఎంచుకోవాలి. ఎందుకు ఎంచుకోవాలన్నా, అది అవమానం తీసుకొస్తుంది కదా, ఇంట్లో కొరతలు తీసుకొస్తుంది కదా, మనశ్శాంతి ఉండనివ్వదు కదా శోధన. మరి ఆనందంగా ఎందుకు ఎంచుకోవాలంటే, యోబు భక్తుడు చాలా శోధనల మధ్యన ప్రయాణించాడు. ఏ మానవుడికి రానంత గొప్ప శోధన యోబుకు వచ్చింది. కళ్ళ ముందర తన పిల్లలు చనిపోయారు, కూడబెట్టుకున్న ఆస్తంతా కూలిపోయాడు. తన సొంత భార్య నువ్వు ప్రభును దూషించి చనిపో అంది. బూడిదలో కూర్చున్నాడు. మొత్తం రూపమంతా మారిపోయింది. అతన్ని చూడ్డానికి వచ్చిన స్నేహితులు చూసి, అయ్యో యోబు ఎట్లా అయిపోయిందని గుండెలు బాదుకుని ఇడ్చారు. యోబు పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. కానీ అట్లాంటి పరిస్థితి మధ్యన యోబు రాస్తూ అంటాడు కదా, నేను ఇదివరకు నీ కోసం విన్నాను కానీ ఇప్పుడు కనులారా నేను నిన్ను చూస్తున్నాను. ఎందుకంటే శోధన యోబుని దేవునికి మరింత దగ్గర చేసింది. ప్రియ సంగమా, భక్తులు అందుకే అంటున్నారు కదా, శోధనని మహా ఆనందంగా ఎంచుకోండి. ఎందుకో తెలుసా, ఆ శోధన మిమ్మల్ని ప్రభువుకు దగ్గర చేస్తుంది. శోధన వచ్చినప్పుడు మనుషులు మనకు దూరం అయిపోతారు. శోధన వచ్చినప్పుడు ప్రేమించిన వారు మనల్ని ద్వేషించడం ప్రారంభిస్తారు. శోధన వచ్చినప్పుడు మన ఇంట్లో కొరతలు కనిపించినప్పుడు మనుషుల యొక్క అసలు రంగు బయటపడుతూ ఉంటుంది. అవసరానికి వాడుకొని వదిలేసేవారు చాలామంది మనకు కనిపిస్తారు. శోధన ఎన్నో అనుభవాలు మనకు నేర్పిస్తుంది. ఆ శోధన మధ్యనే మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో మనకు బాగా అర్థమవుతుంది. ప్రియ సంగమా, ఈరోజు గుండెల మీద చేతులు వేసుకున్న మాట చెప్తాను. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. శోధన మధ్యన అందరూ విడిచిపెట్టినా ప్రభు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు గనుకే శోధనలు మనం ప్రార్థించగా వెంటనే దేవుడు జవాబు దయచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనకు దూరంగా లేడు, మనకి సమీపంగానే ఉన్నాడు. ఈరోజు మనకి చాలా శోధనల మధ్యన మనం ప్రయాణిస్తూ ఉన్నాం. కానీ ఒక మాట చెప్తాను,
ఆ శోధన వెనకాల గొప్ప దీవెన ప్రభు నీ కోసం దాచుంచాడు. ఒక అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. ఒక పరీక్ష మధ్యన దేవుడు పంపిస్తున్నాడు. అది శిక్షగా భావించకండి. అబ్రహామును కూడా దేవుడు పరిశోధించాడు. అతడు భక్తిపరుడే అయినా కానీ దేవుడు కొన్ని శోధనల మధ్యన అబ్రహాము నడిపించాడు. చివరాఖరికి దాని తర్వాత వచ్చిన ఆశీర్వాదం అతడు ఊహకు కూడా అందరిది దేవుడు అనుగ్రహించాడు. ప్రియ సంగమా, ఈరోజు నిన్ను కూడా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఆర్థిక ఇబ్బందుల మధ్యన, అనారోగ్య పరిస్థితుల మధ్యన, కుటుంబ సమస్యల మధ్యన, రకరకాల ఇబ్బందుల మధ్యన ప్రభు కొన్నిసార్లు విశ్వాస వీరులను నడిపిస్తూ ఉంటాడు. వారి విశ్వాసాలు పరీక్షించబడతాయి. ఓర్పుతో మనం ఎదురు చూడాలి. విశ్వాసముతో ప్రభు వైపు చూడాలి. తండ్రి, ఏ మార్గంలో నడిపించినా నువ్వు నాకు అన్యాయం చేయవన్న సంగతి నాకు తెలుసు ప్రభా. తండ్రి, నువ్వు మోసం చేయవన్న సంగతి నాకు తెలుసయ్యా. నా కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు నాకు తెలుసయ్యా. అందరూ వదిలేసిన నువ్వు నన్ను విడిచిపెట్టని దేవుడు నాకు తెలుసయ్యా. ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు అని తెలుసయ్యా. మనుషులు నా కన్నీరు చూసినా చూడకపోయినా నువ్వు మాత్రం నా కన్నీటిని చూచే దేవుడు వెయ్యా అని మీ ఇబ్బందుల మధ్యన, మీ క్లిష్టమైన పరిస్థితుల మధ్యన మీరు ప్రభు వైపు చూడగలిగితే, శోధన కూడా నా మంచి కోసమే అని మీ హృదయంలో నుంచి ఆ మాట చెప్పగలిగితే, ఉన్నతమైన ఆశీర్వాదాలు మీ పాదాల దగ్గర నా ప్రభు పెడతాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క విశ్వాసాలు పరీక్షించబడ్డాయి. వారు అగ్నిగుండంలోకి త్రోయబడ్డారు. కానీ ఆ శోధనే వారికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. భక్తులందరూ అంతే, శోధనని మహా ఆనందంగా ఎంచుకున్నారు. ఎందుకంటే బ్రతుకుతే ప్రభు కోసం బ్రతుకుతాం, చనిపోతే ప్రభు కోసం చనిపోతామని ధైర్యంగా వారు అడుగులు ముందుకేస్తారు. నా ప్రభు వారిని సిగ్గుపరచలేదు. ప్రియ సంగమా, ఈరోజు చాలామంది మిమ్మల్ని ఇట్లా ప్రశ్న వేస్తూ ఉంటారు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీకెందుకు వచ్చింది శోధన? నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీకెందుకు ఉద్యోగం రాలేదు? నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, పిల్లర్లే లేపోవు, ఇంక స్లాబ్ ఎప్పుడు వేస్తావు, ఇల్లు ఎప్పుడు కడతావు అని పలు రకాల మాటల చేత నిందిస్తూ ఉంటారు. నువ్వేమో మందిరానికి వెళ్తావు, మీ ఆయనేమో వైన్ షాప్కి వెళ్తాడు. నువ్వేమో మందిరానికి వెళ్తావు, మీ పిల్లలేమో ఊరంతా తిరుగుతారు. ఇదేం భక్తి, ఇదేం దేవుడు, నీ దేవుడు ఏమన్నా మార్చాడా అని పలు రకాల మాటలు మనల్ని దూషిస్తూ ఉంటాయి. ఎందుకంటే మన విశ్వాసాలు పరీక్షించబడుతున్నాయి. సంగమా, మనుషుల మాటలు విని వెనుకడుగు మాత్రం వేయొద్దు. మా తల్లిని చాలామంది అట్లనే అన్నారు. నువ్వేమో గొప్ప సువార్త చేస్తావు, మీ కొడుకును మార్చుకో అని రకరకాల మాటలు అన్నారు. నీ పిల్లలు చేతగాను అన్నారు. కానీ మాటలన్నీ మా తల్లి గుండెల్లో పెట్టుకోలేదు. కానీ ప్రతి మాట మా తల్లి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. గొప్ప విషయం ఏంటంటే, మా తల్లి కళ్ళ ముందర ఈరోజు ఘనమైన సేవ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సంఘం ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కీడు వెనకాల దేవుడు మేలు దాచుంచాడు. మన విశ్వాసాలు పరీక్షింపబడుతున్నాయి. అదొక్కటే దృష్టిలో పెట్టుకోండి. దేవుడు దాని తర్వాత గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు ఘనమైన కార్యాలు ఖచ్చితంగా జరిగిస్తాడు. నాకు క్యాన్సర్ వచ్చిన తర్వాతే నేను గొప్ప సేవకుడిగా మార్చబడ్డాను. మేము ఇబ్బందుల మధ్య నడిచాం కాబట్టి నా ప్రభు ఎంత శక్తివంతుడో అర్థమైంది. అందుకే యోబు కూడా అన్నాడు కదా, ఇప్పుడు కనులారని నిన్ను చూస్తానన్నట్లు మేము కూడా ప్రభు ఎంత గొప్పవాడో చూడడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన ఎంత ప్రేమమయుడో ఈ శోధనల మధ్యన మేము చూడడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియ సంగమా, శోధన కూడా మన మంచి కోసమే. మీరేవి కలవరపడకండి. దైవజనుడిగా చెప్తున్నాను, అల్ప విశ్వాసాన్ని చూపించకండి. నా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలని చాలా ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు కనుక విశ్వాసంతో ఉండండి. మీరు నలుగితే ఖచ్చితంగా వెలుగుతారు. దేవుడు మనల్ని కావాలని నలుపుతున్నాడు, వెలిగించడానికే, ఆర్పేయడానికి కాదు. ప్రియ సంగమా, దేవుడు కొన్ని శోధనల మధ్య నడిపించడానికి కూడా ఒక ఉన్నతమైన కార్యం ఉంది. అదేంటి తెలుసా? నిన్ను హెచ్చించాలని, నిన్ను ఘనపరచాలని, ఓడిన చోటే ఉన్నతమైన సాక్షిగా నిలబెట్టాలని. సో కీడు చేయాలని నా ప్రభుకి ఎంతమాత్రం ఉద్దేశం లేదు. నాకెందుకు వచ్చింది పరిస్థితి అని దుఃఖపడే కంటే, నా వెనకాల నువ్వు ఉన్నవన్న ధైర్యంతో నేనున్నాను ప్రభా. ఏ స్థితిలో నడుస్తాను, నిన్ను చూసి నడుస్తాను, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో అడుగు ముందుకేస్తానని మీరు ప్రభువును గుండెల్లో పెట్టుకుని ఒక అడుగు ముందుకేయండి. 100 అడుగులు దేవుడు హెచ్చిస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.